పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 నేను మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్న వాస్తు సాముద్రిక సాముద్రిక హస్త సాముద్రిక ఈ ముఖ కౌలిక సాముద్రిక వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసి రీసెర్చ్ అన్వేషణనే నా సంకల్పం. అయితే ఈ సంకల్పంలో ఈ అన్వేషణలో భాగంగా కొన్ని సక్సెస్ అయినవి ఉంటాయి చాలా. ఇది ఇచ్చి చూస్తానమాట ఎవరికైనా ఇది ఇచ్చి ఇది పెట్టుకొని చూడు అది పెట్టుకొని చూడని అట్లా ఇచ్చి 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 నేనేమైంది దాన్ని అన్ని అన్వేషణలో భాగంగా సక్సెస్ అయినాయి నేను వాడుతుంటా నా క్లయింట్లు అందరికీ. అయితే నేను ఈ తాగితే సక్సెస్ అయింది అదే ఇస్తుంటా. అయితే వాళ్ళకు కూడా సక్సెస్ అవుతుంది. ఏదైతే ఉందో మనం ఇప్పుడు రీసెర్చ్లో ఇప్పుడు మందులు ఇస్తుంటారు. ఆ మందులు ముందేంది జంతువుల మీద వాటి కోతుల మీద నాకు ఉడతల మీద రీసెర్చ్ చేస్తారు. ఫస్ట్ అది ఇస్తే బతుకుతుందా సస్తా లేకుంటే దానికి దురదలు వస్తాయా ఏమవుతుంది అనేది. ఆ విధంగా నేను ఏంటంటే ముందు అన్ని రీసెర్చ్ చేసి అప్పుడు నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్లకు అవి ఇస్తుంటాను అన్నమాట. అంతా రీసెర్చ్ నాది. అయితే ఈ రీసెర్చ్లో భాగంగా ఏంటంటే రుద్రాక్షలు అనేటివి కూడా మనిషికి జీవితంలో చాలా పనిచేస్తాయి. దీంట్లో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. రుద్రాక్ష వేసుకున్న మెడలు ఉన్నవానికి చూసిన నేను క్యాన్సర్ ఉండదు. రుద్రాక్ష మెడలుండి ఇదేంది కరోనా వచ్చి చచ్చిపోయినాడు ఎవరు లేడు. మళ్ళీ రుద్రాక్ష మెడలుండి రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నేను కూడా చూసిన నాకు కూడా రుద్రాక్షలు ఉండే ఒకసారి పోయిండు మావాడు తమ్మాని గుద్దేసిండు బయలుపడ్డది పోయి కారు తెల్లనాక మేల్కున్నాడు యజ్ఞం చేస్తుంటే 3 రోజులు మేల్కుంటే నిద్రకు తట్టుకోలేకపోయి వెళ్ళిపోయాడు. అయితే మరి కారు మొత్తం చిత్త అయింది మాకేం కాలేదు. నా దగ్గర రుద్రాక్షలు మెడకున్నాయి కాబట్టి అట్లా రక్షిస్తాయి అనమాట. దాని లోపల అటువంటి శక్తి ఉన్నది. అయితే ఈ రుద్రాక్షలలో ఏంటంటే ఇతరులు వేరే వాళ్ళు అల్లీళ్ళు చేతపాడి మన్ను మశానం అంటారు కదా అటువంటివి చేసినా కానీ తగలేదు. అయితే ఇప్పుడు 7 ముఖాల రుద్రాక్ష ఉంది. 7 ముఖాల రుద్రాక్ష ఏంటంటే లక్ష్మికి సంకేతం 7 ముఖాల రుద్రాక్ష. ఇక అది 8 లక్ష్మికి అంటారు కానీ 8 కాదు. రుద్రాక్ష దాంట్లో ఏదైతే రుద్రాక్ష దేవి పురాణంలో శివపురాణంలో ఇచ్చింది ఏంటంటే 7 ముఖాల రుద్రాక్ష. 7 ముఖాలు మీన్స్ 7 గీతలు. ఇట్లా 7 గీతలు ఉంటాయి దీనికి. 7 గీతలు 7 రికలు గీత కనబడుతున్నాయి కదా. ఈ 7 గీతలు ఉన్న రుద్రాక్ష ఏదైతుందో ఇది లక్ష్మీ స్వరూపం. అయితే 7 ముఖాల రుద్రాక్ష మనము ఎప్పుడైతే ధరిస్తామో డబ్బుకు లోటు ఉండదు. 100% ఎంతమందికి చూసినా నేను అందుకని ఏం చేస్తా ఒక క్రియ చేసిన నేను 40 సంవత్సరాల కింద ఏం చేసిన అంటే కొన్ని రుద్రాక్షలు ఇవి రాను జనం లోపల ప్రతి స్టోన్లకు కానీ జెమ్ స్టోన్లకు కానీ రుద్రాక్షలకు కానీ పూజా ఐటమ్స్ కానీ అవగాహన వచ్చే రోజులు ఉన్నాయి.
పబ్లిక్ అంతా చాలామంది భక్తులుగా మారేది ఉన్నది, ఈ శాస్త్రాలను నమ్మేటోళ్ళు తయారయ్యేది ఉన్నది అని చెప్పేసి నేను ఆలోచన చేసి ఆ రోజులలో చాలా చీప్, అతి చాలా చీప్ ఉంటే 2 బస్తాలు బియ్యం బస్తాల సిమెంట్, 2 బియ్యం బస్తాల రుద్రాక్షలు కొనిపెట్టిన. అక్కడ కాశీకి పోయినప్పుడు వాడు హోల్సేల్ షాపు ఓపెన్ చేస్తున్నాడు. క్యా క్యా అంటే అరే సాబ్ ఓపెన్ కార కుछ भी లేకే జావన్నాడు. ఆడ 2 బస్తాల రుద్రాక్షలు ఉన్నాయి, అన్నీ అడుముకాలే. నేను అవి ఇచ్చేరా అంటే నీ ఇష్టం ఎంతనా, నీ ఇప్పుడే ఓపెన్ చేసిన అన్నాడు. కొత్త షాప్ ఓపెన్ చేసుకున్నాడు. దానికి ఆ రోజులలో నేను మళ్ళీ 10,000 ఇచ్చినా 15,000 ఇచ్చినా ఇట్లా ఇచ్చేసినా వచ్చేసిన 2 బస్తాలు వాడు పార్సల్ చేసి పంపించాడు. అవి అట్లే పడి ఉండే. ఇప్పుడు వాటిని ఏం చేస్తున్నా, నా జీవితమే దగ్గరికి వచ్చింది. 66 సంవత్సరాలు ఉండే మాట, ఇంకో 10 ఏళ్ళు ఎంతనో బతుండొచ్చు. అయితే నేను దేవుడు రాసి పెట్టింది అయితే ఇంతవరకు, ఇప్పుడు 60 అంటే 66 ఏళ్ళు అంటే బోనస్ పీరియడ్ నడుస్తుంది నాది. 6 ఏళ్ళు ఇప్పుడు బోనస్. ఎవడైనా కానీ జీవితంలో 80-90 ఏళ్ళ బతుకుతాడు. ఇప్పుడు మందులతోటి, అది కూడా ఆ రోజులలోనైతే బతకపోదురు. ఆ రోజులు 60 ఏళ్ళు అయిందంటే అయిపోయింది అందరూ. ఇప్పుడు మందులతోటి శరీరాన్ని పోషిస్తున్నాం కాబట్టి 80-85 దాకా పోతున్నాం మందులతోటి. అయితే ఇక నాకు మరి ఏం చేసుకోవాలి ఇవన్నీ. మా పిల్లల దీని మీద ఇంట్రెస్ట్ లేదు, ఎవరు నేర్చుకోలేదు. నేర్చుకునేది కాదు, ఇది దైవశక్తితోటి వస్తుంది. అట్లా నేర్పిస్తే వచ్చేది కాదు ఇవన్నీ శాస్త్రాలు కానీ మంత్రాలు కానీ. ఇప్పుడు రాఘవేంద్ర స్వామి కొడుకు గురువు కాలేదు, బ్రహ్మంగారి కొడుకు గురువు కాలేదు. నిజాయితీగా ఇప్పుడున్న గురువులకు మాత్రం గురువులను తయారు చేస్తున్నారు. తయారీ గురువులు పనికిరారు. అంటే ఏంది, ఆర్టిఫిషియల్ గురువులు అంటారు వీళ్ళని. నేచురల్ గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు గురువులు ఉండరు. వాని వరకే ఉంటుంది అది సబ్జెక్టు, వానితోటే అంతరించిపోతుంది. కాకపోతే నా సబ్జెక్ట్ ఏది అంతరించొద్దని చెప్పేసి నేను ఒక 1000 మందికి నేను మంత్రోపదేశం చేయాలనే సంకల్పంతో నేను మంత్రోపదేశం చేస్తున్నా. దాంట్లో భాగంగా నేను ఒక గ్రంథం రాసిన. ఆ గ్రంథం ఏంటంటే 25 సంవత్సరాలు రాసిన. దీంట్లో ప్రతి ఒక్క విషయం ఉంటుంది. ఇది 3 సార్లు పాటు చదివినానుకో సాధకుడు 100% సాధకుడు అయిపోతాడు, గురువు అయిపోతాడు. దాంట్లో అటువంటి సబ్జెక్ట్స్ రాసినాం. ప్రతి ఒక్క విషయం ఉంటుంది, మంత్రాల గురించి, యంత్రాల గురించి అన్నీ ఉంటాయి. అయితే దీంట్లో ఏంటంటే ఈ రుద్రాక్షల గురించి 7 ముఖాలు ధారణ చేస్తే ఇప్పుడు మొత్తం మాల కూడా వేసుకోవచ్చు సన్నది. అయితే నేను ఏం చేస్తున్నా, 7 ముఖాలు 2 బస్తాలు ఉన్నాయి కదా, ఆ 2 బస్తాల రుద్రాక్షలు ఫ్రీ ఇస్తున్నా నేను. ఎవరన్నా ఏమన్నా నా దగ్గర జాతకం చూపిస్తే ఫ్రీ, ఎవరన్నా ఏమన్నా ఐటెం తెప్పించుకుంటే దాంట్లో ఒకటి పడేసిస్తున్నారు ఫ్రీ. అది ఇది దగ్గర ఇప్పుడు అమ్ముకోటే 1200 కోటి వస్తుంది. నేను అమ్ముతలేను, అవి ఫ్రీగా అందులో బ్యాగులు వేసి పంపించేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ పార్సల్ చేయాలి కదా, అందులో రుద్రాక్ష వేసి పంపిస్తున్నాను. కాకపోతే మీరు కనుక్కొని చూడండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను పార్సల్ పంపించిన దాంట్లో రుద్రాక్ష వేసి ఉండాలి లేదని. నా దగ్గరికి వచ్చి జాతకం చూసిన వాళ్ళకి కూడా ఫ్రీ. అయితే ఎందుకు, అవి అయిపోవాలి అంతే. మనము ట్రైన్ ఎక్కిపోతున్నాం, మన స్టేజ్ వస్తున్నది. మన స్టేజ్లో దిగిపోయేటప్పుడు ఆ ఎంగిలి అవి మంగళ అన్నీ తిని పెట్టుకుంటారు. 2-3 బ్యాగులు హల్దీరామ్ మిక్చరు, ఆ మిక్చర్ ఈ మిక్చర్ అన్నీ పెట్టుకున్నాం. కొంచెం తినే మిగతాయి. అవి ఏం చేసుకుంటాం, ఇంటికి తీసుకుపోతావా? అవి ఆడ కూర్చున్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతావు. అంతే మన జీవితం. నేను కూడా అదే ఆలోచన చేసిన. ఇవి పంచాలి, పబ్లిక్ పంచుతూనే ఉంటాం. అయితే 7 ముఖాల రుద్రాక్ష నేను పంపిస్తున్నా కదా, అనుకోకుండా వాళ్ళకి ఏదో పాత డబ్బులు రావడము, పాత డబ్బులు రావడము, పాత ఏదో కేసు క్లియర్ కావడం, ఇటువంటివి జరుగుతున్నాయి. వాళ్ళు తెప్పించుకుంది ఒకటైతే నేను పంపేది ఇంకోటి దానికి ఎక్స్ట్రా. అది మళ్ళీ వచ్చేసి వశీకరణ తిలకం కూడా తయారు చేసిన నేను 250 మూలికలు వేసి, మళ్ళీ విభూతి తయారు చేసిన. అది కూడా నేను ఉచితంగా పంపిస్తుంటాను పార్సల్లో. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తాం. అయితే ఈరోజు ఏంటంటే ఈ యొక్క శివన్ముఖి రుద్రాక్ష గురించి, దీన్ని ఎట్లా ధారణ చేయాలి, ఏ రోజు ధారణ చేయాలి, ఏ నక్షత్ర పోలు కూడా పెట్టుకోవాలి. స్పెషల్గా అడుగుతారు కొందరు, మా నక్షత్రానికి ఏం రుద్రాక్ష వస్తుందని. అయితే ఈ 7 ముఖాల రుద్రాక్ష వచ్చేసి సప్తముక్తి రుద్రాక్ష శనివారం రోజు 6 గంటల నుంచి 7 గంటల లోపు పొద్దున లక్ష్మీ పూజ చేసి, దీపావళి రోజు అయితే ఇంకా శ్రేష్టము. మామూలుగా అయితే అమావాస్య అది వచ్చేసి శనివారం, ఇది వచ్చిన రోజు వేసుకుంటే ఇంకా మంచిది. శనివారం అమావాస్య రాలేదు, ఎప్పుడు రాదనుకో, మామూలుగా శనివారం రోజు వేసేసుకోండి. లేదనుకుంటే దీపావళి రోజు ఏ వారం ఉన్నా కానీ వేసుకోవచ్చు. అయితే దీన్ని 7 గంటల నుంచి పొద్దున 6 గంటల నుంచి 7 దాకా వేసుకోవాలి. వచ్చేసి దీనికి లక్ష్మీ పూజ చేయించి, లక్ష్మీ గుళ్ళు ఉంటాయి కదా, దేవాలయం పోయి ఆ రుద్రాక్షించి వాళ్ళతో పూజ చేయించుకొని వేసుకోవాలి. మాల అయినా సరే, ఒకటైనా సరే, ఓకేనా. అయితే దీనికి వచ్చేసి నక్షత్రం, ఈ నక్షత్రాల వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళు ఏది వేసుకోవాలి. అయితే నక్షత్రం వాళ్ళు ఏది వేసుకోవాలంటే ఇది
ఏడు ముఖాల రుద్రాక్ష కదా, దీనికి వచ్చేసి ఏడు ముఖాల రుద్రాక్ష, ఏ సప్తముఖి రుద్రాక్ష ఇది పుష్యమి నక్షత్రం వాళ్ళు వేసుకుంటే మంచిది, అందరు కూడా వేసుకోవచ్చు. స్పెషల్గా మీకు నక్షత్ర ప్రకారం కోరుకుంటే మళ్ళీ వచ్చేసి ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ వచ్చేసి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కూడా ఈ రుద్రాక్ష వేసుకోవచ్చు. ఓకేనా, అందరు వేసుకోవచ్చు. వీళ్ళు నక్షత్ర ప్రకారం నాకు ఏది వస్తుంది నా నక్షత్రానికి అని అడిగితే మాత్రం ఈ నక్షత్ర పళ్ళకు ఇవి వేసుకోవచ్చు. అయితే మీరు నన్ను కలవాలని అనుకుంటే పొద్దున 10 నుంచి సాయంత్రం 6 దాకా నేను మీకు అవైలబుల్ ఉంటా ఆఫీస్లో. ఆఫీస్ ఇక్కడనే ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, హైదరాబాద్లో. మళ్ళీ వచ్చేసి మీకు పొద్దున 7 నుంచి 9 దాకా నేను ఫోన్లో మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 దాకా మీకు ఫోన్లో మాట్లాడతా. నేను నా ప్రోగ్రామ్ నచ్చినట్లయితే మీరు ఒక చిన్న పని చేయండి, లైక్ కొట్టండి. మళ్ళీ వచ్చేసి దాన్ని ఇతరులకు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి పంపించండి. మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా మనసులుగా మీరు మారుతారు. రోజు నేను పెట్టేది కొత్త నోటిఫికేషన్ కింద వస్తాయి కొత్త ప్రోగ్రామ్స్ అని. జై గురుదత్తం.